హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి మాగాయ పచ్చడి తిరమాత పెట్టాను. ఇది పెడితే నాకు చిన్నప్పుడు ఒక ముచ్చట గుర్తుకొచ్చింది. సరే మీతో పంచుకుందామని వీడియో తీస్తున్నాను. ఏం లేదండి, నేను 7th క్లాస్ చదువుతున్నా. ఇది 1972లో జరిగిన సంఘటన అనమాట. మా టీచర్స్ ఏం చేశారంటే విజయవాడ ఎక్స్కర్షన్ కానీ తీసుకొచ్చారు. తీసుకొస్తేనండి అప్పుడు బాబాయ్ హోటల్లో పుల్లయ్య గారి హోటల్ అని ఒకటి ఉండేది. అక్కడ చెప్పారు, వీళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. మా పిల్లలు 100 మంది, మేము టీచర్స్ 10 మంది వస్తాము, భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. చెప్పిన విన్న ఆయన మర్చిపోయినట్లున్నాడు, చెప్పలేదు ఆయనకి. చెప్పకపోసరికి వాళ్ళు వంట చేయలే. మమ్మల్ని తీసుకెళ్ళారు బస్సులో. అక్కడ తీసుకెళ్తే అంతమంది కంటే అప్పటికప్పుడు తయారవదు కదా. మా మనిషి అయితే మాకెవరు చెప్పలేదండి, అయితే ఇప్పుడు మేము ఏర్పాటు చేయలేము అని చెప్పేశారు. వాళ్ళు పెట్టమని చెప్పేసరికి టీచర్స్ నీళ్లు గారిపోయారు. అప్పుడు మా సంగీత టీచర్ గారు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ ఏం చేశారు, మా చెల్లెలు బీసెంట్ రోడ్లో ఉంటారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఏదో ఒకటి వండి పెడదామని చెప్పి ఇది మళ్ళీ ఆ బస్సుని అటు తిప్పేశారు. బీసెంట్ రోడ్ వెళ్ళామండి. వెళ్తే అప్పటికప్పుడు వాళ్ళు వండలేరు కదా, బియ్యం అయితే కడిగి పెట్టారు. ఇంట్లో మాగాయ పచ్చడి ఉందండి వాళ్ళకి, సంవత్సరానికి సరిపడా పట్టుకుంటారు కదా, అది మొత్తం తిరగమాత పెట్టి చక్కగా ఎక్కువ ఇంగ వేసి తిరగమాత పెట్టారు. పప్పుచారండి పల్చగా కాశారు. అసలు ఎంత టేస్ట్ ఉండయో. ఇంగ ఫస్ట్ నేను తింటాం అదే. అంతకుముందు నాకు ఇంగో గురించి తెలియదు, మా నెలల్లో వాడేవారు కదా అప్పుడు. అసలు అంత బాగుండేయండి పచ్చడి చారు. పిల్లలమైనానండి, అసలు ఎట్లా తినేసాము ఆవరావరమంట అన్నం మొత్తం లాగిచ్చేసాం అన్నం అంతా. అది గుర్తుకొస్తుందన్నమాట నాకు ఎప్పుడు. అది అసలు నేను ఎన్నాళ్ళున్నా నేను మర్చిపోలేను అనమాట ఆ సంఘటన. ఊరికే మీకు కూడా చెప్పాలనిపించుతున్నానండి. అప్పుడు విజయవాడ రావటం అంటే అసలు ఎంత గొప్పనండి మాకు. ఎంత అనుకుంటున్నారు, మొత్తం ప్యాకేజీ 6 రూపీస్. 6 రూపీస్కి వాళ్ళే ఫుడ్ పెట్టారు. ట్రైన్ ఛార్జీలు ట్రైన్లో తీసుకొచ్చారండి, తీసుకొచ్చి లోకల్గా బస్సుల్లో తిప్పేవారు అన్నమాట. 6 రూపీస్కి ఎంత అనమాట. ఇప్పుడైతే వేలు లక్షలే ఎక్కడికి వెళ్ళాలంటే. మేము అంగళూరు నుంచి వచ్చామండి. అప్పుడు మేము అంగళూరు గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాం అనమాట. అంగళూరు నుంచి విజయవాడ వచ్చాం. మా టీచర్స్ ఏం చేశారంటే గన్నవరం తీసుకెళ్లారు. అక్కడ బేకన్ ఫ్యాక్టరీ చూపించారు. అక్కడ పందుల్ని ఎలా కోస్తారు, ఎలా పెంచుతారు, దాని మాంసం ఎలా తయారవుతుంది అన్నీ చూపించారు. తర్వాత ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు, ఫ్లైట్ ఎక్కిచ్చారు. అక్కడ ఎయిర్ హోస్టెస్ ఉంటుంది కదండి, ఆమె చక్కగా అంతా వివరించి చెప్పింది. ఇట్లా కూర్చోవాలి, ఇట్లా బెల్ట్ పెట్టుకోవాలి, మేము ఇట్లా సర్వ్ చేస్తాము అన్నీ మొత్తం వివరంగా విమానం గురించి మొత్తం వివరించి చెప్పింది. స్కూల్ పిల్లలం కదండి, అందుకని అన్నీ చెప్పారన్నమాట. అక్కడి నుంచి గాంధీ హిల్కి తీసుకెళ్లారండి, కనకదుర్గ గుడికి తీసుకెళ్లారు, కృష్ణా బ్యారేజ్ చూపించారు. ఇక్కడ ఆటోనగర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని ఒకటి ఉండేదండి, అదొకటి చూపించారు. అవన్నీ చూసుకుని, అవన్నీ అంటే అప్పుడు మాకు గొప్ప. గాంధీ హిల్ ఎక్కితే అక్కడ పిల్లల రైలు అని ఒకటి ఉంటుంది, అది ఎక్కి బాగా ఎంజాయ్ చేసామండి. 2 రోజులు అనమాట. తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళని జాగ్రత్తగా పంపించేశారు, ఎవరిళ్ళకి వాళ్ళని. అసలు ఆ ట్రిప్ అన్ని మర్చిపోలేము, చిన్నపిల్లం కదండి, బాగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి సంఘటనలు మీకు కూడా చాలా జరిగి ఉంటాయి కదండి. కామెంట్లో చెప్పండి, నాకు కూడా, నేను కూడా విని ఎంజాయ్ చేస్తాను.